నేను నడిచి నించొని ఉన్నది కాళ్ళ ప్లస్ నువ్వు రమ్మంటే రాలేదు. నాకు బండి డ్రైవింగ్ వచ్చు, అన్నీ వచ్చు, బండి నడపడం వచ్చు, హెల్మెట్ తిప్పడానికి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బండి తాళం నీ దగ్గర ఉంది. వాళ్ళకి బండి తాళం లేకపోతే ఎన్నున్నా ఏం ఉపయోగం, నేను కూడా లేదు కనీసం. అలా తీసుకెళ్తున్నా కూడా చూసే వాళ్ళు బయట వచ్చి దొంగ నేర్చుకుపోతున్నాము బండిని. సో బండి డ్రైవింగ్ వచ్చినా నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నేను డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబిలిటీ అన్నీ ఉంది. కానీ బండి తాళం నా దగ్గర లేదు. అప్పుడు బండి తాళం కొద్దిగా అటు ఇటు జరపగలుగుతుంది తప్ప, గట్టి బలవంతులు అయితే జరపగలుగుతారు తప్ప దాన్ని తీసుకెళ్ళలేదు. ఆటోలు వేసుకుని దొంగతనం తప్ప లేదు. అలాగే మన జీవితంలో ఈ తాళం లాంటి విషయం ఉండకపోతే దేనికి పని మనం అసలు మనం ఉండలేము కూడా. ఎందుకంటే దేవుడు జీవవాయువుని మనలో ఊది మన నాశకరంలో ముక్కులో మన గాలి తీసి గాలిలో కలిసి అందరూ చూస్తుంటారు. కానీ బైబిల్ ప్రకారం దేవుడు నాశకరంలో తన జీవవాయువుని ఊదాడు కాబట్టి, ఆ జీవం లోపల ఉంది కాబట్టి, ఆ జీవవాయువు కలిగిన ఆత్మ లోపల ఉంది కాబట్టి మనం బతున్నాం. ఇప్పుడు నా పేరు అభిలాష్, అదే నేను చెప్పాను అనుకో, వంట నన్ను శ్రమని అంటాను. అభిలాష్ చెప్పాడు రమ్మని ఆవిడకి వెళ్ళినప్పుడు అయితే శ్రమ ఎలా ఉందని అంటారు. పేరు కూడా మాట్లాడరు, మన పేరు కూడా తెలిసి దేవుడు లేకపోతే మనలో దేవుడికి జీవాయువు లేకపోతే, జీవాత్మ లేకపోతే మనం దేనికి పడిపోం. సో దేవుడిని నమ్ముకోండి. థ్యాంక్ యూ.